సో అల్లు అర్జున్ ఏంది అసలు అప్పుడు ఒకలాగా ఇప్పుడు ఒకలాగా అసలు ఆయన మాట్లాడే తీరు ఎవరికి కూడా అర్థమైతలేదు. ఆయన ఏదైనా షోకి వెళ్ళినప్పుడు కావచ్చు, మీడియా ముందు కావచ్చు, అప్పుడేమో నాకు ఏదైనా కూడా చిరంజీవి గారే, ఆయన నీలో నేను పెరిగిన, నాకు అన్ని ఆయన్నే, ఇంకెవ్వరు కూడా కాదు, ఆయన చూసే నేను పెరిగిన, అన్నిట్లో కూడా నాకు ఆయనే ఇన్స్పిరేషన్, ఇట్లా రకరకాలుగా చెప్పిన ఆయన ఇప్పుడేమో నాకు నేనే తోపు, నేను ఒంటరిగా వచ్చేసిన, ఇట్లా రకరకాలుగా మాట్లాడుతుండు. సో అప్పట్లో చూసుకుంటే షోస్కి వెళ్ళినప్పుడు మంచు లక్ష్మి వాళ్ళు అడిగినప్పుడు చిరంజీవ ఇట్లా అడిగినప్పుడు కూడా నాకు చిరంజీవి గారని చెప్పిండు. కానీ ఇప్పుడు ఎందుకో నేను ఒంటరిగానే వచ్చేసిన, నేను తోపని ఈ విధంగా ఫీల్ అవుతాను చాలా మంది అనుకుంటున్నారు. చాలా ఇప్పుడు అంతే ఎందుకు నువ్వు చెప్పిన 2 ఎగ్జాంపుల్స్ లో ఇది మంచు లక్ష్మి ఒకనొక టైంలో ఒక షో ఆర్గనైజ్ చేసింది అనమాట. అప్పట్లో అందరు హీరోస్ వచ్చారు. అల్లు అరవింద్ ఎక్కువనా చిరంజీవి ఎక్కువనా అని ఉండే. నాకు ఆబ్వియస్లీ డౌట్ లేదు చిరంజీవి ఎక్కువ. అయితే ఇది లైన్ గుర్తుపెట్టుకో, చిరంజీవి ఎక్కువ. నిన్న అన్స్టాపబుల్, నిన్న సెకండ్ పార్ట్ లో నాకు అందరికంటే మా నాన్న అల్లు అరవింద్ అంటే ఎక్కువ ఇష్టం. ఆయన తర్వాత ఇంకెవరైనా. మరి ఇప్పుడు చిరంజీవా అల్లు అరవింద్ ఏదనుకోవాలా? ఎవరనుకోవాలి? నువ్వు ఇంకో డైలాగ్ కూడా చెప్పినావు కదా, నేను సొంతంగా ఎదిగినా అని. ఒకనొక టైంలో గంగోత్రి సినిమాకి ఇండస్ట్రీ మొత్తం వచ్చి సపోర్ట్ చేసినందుకు అది రాఘవేంద్రరావు గారు 100th సినిమా, అదే విధంగా అల్లు అర్జున్ కి ఫస్ట్ సినిమా. సో ఇండస్ట్రీ అంతా సపోర్ట్ ఇచ్చింది, అందరు ముందుకు వచ్చి. అప్పుడైతే అందరి ముందు గర్వంగా ఎందుకు వచ్చిర్రు సపోర్ట్ విధంగా, అంటే 100th సినిమా అట్లని కాదు, ఎవరిని చూసి వచ్చారు నీ వెనకాల ఇండస్ట్రీ అంతా? చిరంజీవి గారు. మరి అయితే అప్పుడు కూడా అది ఒప్పుకున్నాడు. అయ్యో స్టార్టింగ్ లా అప్పుడు ఒప్పుకున్నావు, ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నావు? అదే నీకు సినిమా చెప్తా. సరైనోడు, ఓకే, సరైనోడు వరకు అందరు మంచిగానే ఉన్నారు. సరైనోడు తర్వాత అప్పట్లో ప్రెస్ మీట్ లోనూ ఎక్కడో ఒక దాంట్లో పవన్ కళ్యాణ్ గురించి చెప్పను బ్రదర్ అది అక్కడ స్టార్ట్ అయింది లొల్లి. దాని తర్వాత ఇంకా కంటిన్యూ అవుతానే కొమ్మలు వచ్చేసినాయి. 100 crore సినిమా అది. సో ఫస్ట్ 100 crore సినిమా ఆయనకు. సో అట్లా వచ్చినాయి, ఓకే, ఐ యాక్సెప్ట్. కానీ ఇప్పుడు రీసెంట్ టైమ్స్ లలో మనం చూసుకుంటే నా ఫ్యాన్స్ వల్లే నేను హీరో అయ్యా, మీకోసమే నేను హీరో అయ్యా. ఒకటి ఆయన ఏది మాట్లాడినా కూడా కాంట్రవర్సీ అవుతుంది తప్పించి ఆయన కావాలని మాట్లాడుతున్నాడా లేకపోతే నిజాల ఇన్సిడెంట్ కి తగ్గట్టు మాట్లాడుతున్నాడా, నిజంగా మనసులోనే మాట్లాడుతున్నాడా? అదే ఇప్పుడు ప్రెస్ మీట్స్ లలో ఒక రకంగా, అందరి ఆడియన్స్ ముందు ఒక రకంగా, అదే ఆడియన్స్ ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్లలో ఒక రకంగా, పర్సనల్ ఇంటర్వ్యూస్ ఉంటాయి అందులో ఒక రకంగా. సో అందుకని చెప్పి చాలా మంది ఏది నిజం చూడొచ్చు, మీరు ఇక్కడ చూడండి, ఏది నిజం ఇదా మీరే క్లారిటీ ఇవ్వండి. అంటే ఈ ఎగ్జాంపుల్ ని ఇదే కాకుండా రీసెంట్ టైమ్ లో జరిగిన దాన్ని కూడా చూసుకోవచ్చు. మనము నేషనల్ అవార్డు విషయంలో కూడా ఏం చెప్పిండో, ఫస్ట్ లో ఏం చెప్పిండు, అసలు నేను ఈ లిస్ట్ లో నిన్ను సెకండ్ వన్ థర్డ్ వన్ అనుకున్నా, అసలు నేను ఫస్ట్ వన్ అనుకోలేదని చెప్పిండు. మరి మొన్న వచ్చిన ఈ షోలో ఏం చెప్పిండు, నేను అంత లిస్ట్ చెక్ చేసుకొని చూసుకున్నా, అసలు ఈ అవార్డుకి ఎవరు లేరని రౌండ్ అప్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని కొట్టాల్సిందే అని అనుకొని కొట్టినా అని చెప్పిండు. సో ఇక్కడ ఏది అనుకోవాలి అంటే, ఎప్పుడో చెప్పిందంటే ఓకే, అప్పుడు ఏదో మర్చిపోయి చెప్పిండో ఎట్లా అనుకో చెప్పిండు. మరి రీసెంట్ గా జరిగిన దాంట్లో కూడా చెప్పిండు కదా. సో ఒకటి స్టార్డమ్ వచ్చిన తర్వాత ఒక రకంగా మాట్లాడారు, ముందు ఒక రకంగా మాట్లాడారు, ఏదో నెగిటివ్ గా అంటున్నారు. ఆయన చిరంజీవి గారికి ఇప్పటికి కూడా సపోర్ట్ ఇస్తాడు, నేను ఇవ్వరు అనట్లే. కానీ ఆయన అన్న దాంట్లో తప్పేమీ లేదు. అంటే ఆబ్వియస్ తండ్రి తర్వాతనే ఎవరైనా అని కొందరు అంటారు, కానీ సపోర్ట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా చిరంజీవి అని ఒకనొక టైంలో అని ఉంటారు. అయితే ఏంటంటే ఇప్పుడు నెగిటివ్ గా ట్రోల్ చేయాలి, యాంటీ ఫ్యాన్స్ ఉంటారు కదా, ఖచ్చితంగా ట్రోల్ చేస్తారు. సో ఆయన కొంచెం అంటే ఆఫ్ స్క్రీన్ లో ఆయన బిహేవియర్ ముందు నుంచి అయినా కొంచెం నెగిటివ్ గానే ఇంపాక్ట్ ఉంది. సినిమాలలో ఆయన మాత్రం ఎక్సలెంట్, అంతే. దానికి అసలు దానికి సపరేట్, కాకపోతే మాట్లాడే విధానంలో కొంచెం ఆలోచించి మాట్లాడాలి. ఇప్పుడు ఒక దగ్గర నువ్వు ఇంకొక మాట్లాడి ఒక టైంలో ఏం లేవు, ఇప్పుడు ఏ చిన్న మాట్లాడినా తుమ్మినా తగ్గినా కూడా అది వైరల్. ఎందుకంటే మీరు ఒక స్టార్ హీరో, సో నువ్వు మాట్లాడే మాటలు ఖచ్చితంగా కూడా ఆచితూచి చెప్పాలి. అంటే ఈ షోలో కూడా నెగిటివ్ చెప్పిండని కాదు, పవన్ కళ్యాణ్ గురించి వచ్చినప్పుడు కావచ్చు, చిరంజీవి గారి గురించి వచ్చినప్పుడు కావచ్చు, వాళ్ళ గురించి గొప్పగానే చెప్పిండు. ఎందుకంటే నేను 20 years వరకు కూడా చిరంజీవి గారి దగ్గరనే ఉన్నా, ఆయన చూసే పెరిగిన. ఇవన్నీ చెప్పినప్పుడు ఒక మాట మీద ఉంటే బెటర్ అనేది నా ఉద్దేశం. సో ఆడియన్స్ చెప్పాలి. ఇంకా మీరే చెప్పండి, మీరేమనుకుంటారు, ఆయన అటు ఇటు అన్నట్టుగా ఉన్నారు, ఏది నిజం మీరే చెప్పండి ఇంకా.